నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడో దగ్గర పాయింట్ అనేది ఉంటుంది. ఆ నాడి అంటాం దాన్ని. ఆ నాడిని ఎత్తుకుంటా పోయే క్రమంలో నేను టీ తాగడానికి పోయింటే నా స్నేహితుడు సాయి శేఖర్ నా బిజినెస్లో పరిచయం చేసిన వ్యక్తి. ఒక టీ తాగడానికి 10 రూపాయలు ఉందా లేదా చూసుకొని ఉందంటే ఎస్ నా టీ నానేవాడిని. అంటే ఆ టైం ఆ సేవా కార్యక్రమం చాలా ఉంది, అది పెద్ద సబ్జెక్ట్ వెళ్ళిపోదు. ఆ టైంలోంచి తిరిగి చూసేటప్పటికి ఇప్పటికి నవంబర్ ఎండింగ్ వరకు అంటే 29 నెలల ముందు నేను బిజినెస్లోకి వచ్చా. ఇప్పుడు దాకా 1,95,35,500 రూపాయలు సంపాదించాను. నవంబర్ రోజుకి 80 నుంచి 1,50,000 మధ్యలో నా ఆర్థిక ముళ్ళు కొట్టుకుంటా ఉంది. ఆ ముళ్ళుని రోజుకి 5 లక్షల దాకా కొట్టేంత ఎక్సలెంట్ తొక్కుతా ఉన్నా. ఎంత కొట్టలేదు, 5 లక్షలు టచ్ అవ్వాలి మార్క్. బండిలో పోతాను, స్పీడోమీటర్ ఎంత ఉంటుంది, 60, 70, 80, 120, 180 దాకా పోతాను. కారు ఎంత 180 దాకా పోతా ఉంటా. నా ఆ ముళ్ళు కొట్టుకునేటప్పుడు నాకు 5 లక్షల ముళ్ళు గుర్తొస్తూ ఉంటుంది. కానీ 5 లక్షల ముళ్ళు 180 స్పీడ్ పోయేటప్పుడు బండి ఎట్లుంటుందో ముళ్ళు చూస్తే మళ్ళీ తోలేం, రోడ్డు చూసి తోలగలం. ఎప్పుడైతే ముళ్ళు 180 స్పీడ్ పోతుందని తెలిసిందంటే ఒరే ఇంత స్పీడ్ పోతున్నావా అనిపిస్తుంది. కానీ నా ముందు చాలా పెద్ద టార్గెట్ ఉంది. ఏంటి, ఒక రోజుకి 5 లక్షలు సంపాదించాలి పర్ డే. ఆ ముళ్ళుని గుర్తుపెట్టుకుని నేను ముళ్ళు పెద్దది కానీ సునాయాసంగా రోజు తిరుగుతా ఉన్నా. ఒక రోజు 5 లక్షలు సంపాదించడానికి కోసం రోజు 80 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నాను. పోయిన నెల నవంబర్ నెల నా ఇన్కమ్ 18,16,000 రూపాయలు. ఇప్పుడు దాకా ఓన్లీ నవంబర్ వరకే 1,90,35,500 రూపాయలు సంపాదించిన. అది ఆల్రెడీ 2 కోట్లు దాటేశాను. అది ఎంత అనేది జనవరి 1వ తారీఖు మళ్ళీ నేను ప్రెస్ రిలీజ్ చేస్తాను. రైట్ సార్. అయితే ఆ టైం నుంచి ఈ టైం వరకు నాకు ఏదైతే డబ్బు వచ్చిందో అది ఎలా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అని చెప్పడానికి కోసమే ఈ యొక్క సమావేశం. సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఏ బిజినెస్ కోసం మనకి సమావేశమైనాము, ఇది మార్కెట్లో 95% ఖాళీగా ఉన్న బిజినెస్. రెండవది, ఈ వ్యాపారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో కొనసాగుతున్న వ్యాపారం. మూడవది, ఈ వ్యాపారం పర్యావరణాన్ని కాపాడుతూ భారత ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడే వ్యాపారం. ఏ వ్యాపారంలో మనం కూర్చున్నామో ఇది 16 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశాన్ని నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్న ఆ వనరుల్ని కాపాడి మన దేశ డబ్బు మన దేశంలోనే ఖర్చు పెడితే మన దేశం ఇంకో రేంజ్లో బ్రహ్మాండంగా ఎదిగిద్ది. ఇక్కడ మనం చేసే వ్యాపారం మన జోబుకి మన అకౌంట్ కడుపు నిండేదే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థని కూడా మనం చెబుతున్నాం. అలాంటి వ్యాపారం. రైట్ సార్. అయితే ఈ వ్యాపారం ఏంది, ఈ వ్యాపారాన్ని తెలుసుకునే ముందు మనం ఒక 25 సంవత్సరాలు వెళ్ళిపోదాం సార్. ఇక దయచేసి అందరూ పెద్దవాళ్ళే కాబట్టి జీరో చేసి విద్దాం. అంటే మన మైండ్లో ఏమీ తెలియదు, మనకి ఏడిఎంఎస్ గురించి ఏమీ తెలియదు అని వింటే కొంచెం కొత్తవి కూడా ఎక్కే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. అయితే సార్ ఈ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మనం అందరం ఇక్కడ ఏం చేసేవాళ్ళం, 25 ఏళ్ళ క్రితం ఉత్తరాలు వేసుకున్నాం ఒకరికొకరు. అప్పుడు చైనా, జపాన్, ఇండోనేషియా, సింగపూర్, కొరియా దేశాలు మెయిల్స్ వేసుకునేవాళ్ళు. మనం రేడియో వింటామంటే వాళ్ళు టీవీలు చూసేవాళ్ళు, మనం టైప్ రైటర్ కొడతామంటే వాళ్ళు కంప్యూటర్ కొట్టేవాళ్ళు. అవునా కదా. మనం మొబైల్ ల్యాండ్లైన్ వాడతామంటే వాళ్ళు మొబైల్ వాడారు. మనకి వాళ్ళకి 20 నుంచి 30 సంవత్సరాల వెనకున్నాం, ఇంకా ఎక్కువే ఉన్నాం. ఈరోజు మనం 2 వీలర్ కోసం కూర్చున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఈ మార్కెట్ ఆ దేశాల్లో 98% నిండుకుండా మారిపోతాం వ్యాపారం. అయితే పెట్రోల్ బండ్ అందరూ తెలుసు, అందరికి ఉన్నాయి కదా. అందరికి ఉన్నా కూడా ఇంకా కొత్త మోడల్ వస్తానే ఉన్నాయి, అమ్ముడుపోతానండి. అవునా కదా. అంటే కొత్త మోడల్ వస్తానే అమ్ముడుపోతున్నాయి. అందరికి ఉంటే మనం ఎందుకు వస్తున్నాయి, సేల్ అయితే తిరుగుతాం కదా. ఏదన్నా షోరూమ్ పెట్రోల్ బండ్ షోరూమ్ మీద ఎత్తేసారు ఉందా, పెట్రోల్ బండ్ల షోరూమ్ మీద ఎత్తేసారు మీరు ఎవరైనా విన్నారు, బజాజ్ షోరూమ్ ఎత్తేసారు, హీరో షోరూమ్ ఎందుకు అందరూ కొనేసారు కదా, ఎత్తారు కదా. ఎందుకు పోతా ఉంది సేల్, మొబైల్ ఫోన్ అందరూ ఉన్నాయి కదా, అయినా కొత్త షోరూమ్ పుడతానే ఉన్నాయి, అమ్ముడుపోతానే ఉన్నాయి. ఎందుకు, ఏ వ్యాపారంలో మనం ఇప్పుడు కూర్చున్నామో ఇది నిత్యావసర వస్తువు సార్. మొబైల్ 2 వీలర్ అనేది లేకపోతే 10 అడుగులు కూడా వేయడం ప్రస్తుత జనాభా. అలాంటి వ్యాపారం ఇది. అంటే ఎసెన్షియల్ గూడ్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఈ వ్యాపారం ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది ఈ భారతదేశంలో. ఏ స్టేజ్లో ఉంది, పరివర్తన దశలో ఉంది. ఇంకొక 1.5 సంవత్సరం అకార్డింగ్ టు కేంద్ర రవాణా శాఖ లెక్కల ప్రకారం 1.5 సంవత్సరం తర్వాత భారత్ టోటలీ వ్యాస్ట్గా చేంజ్ అవుతుందంట. మొదలైంది పరివర్తన, స్పీడ్ ఎక్కిందంట. ఇప్పుడు మొన్నటి వరకు నిద్రపోతా ఉండింది, కూర్చుంది, ఈరోజు అడుగులు వేస్తాను. వ్యాపారం పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది. 1, 2, 3 అంటే విజిల్ పడితే పరీక్ష ఆ సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్లో 4 to 5% మనం రీచ్ అయిపోయినాం. మార్కెట్ షేర్ అంటే 95% ఖాళీగా ఉంది వ్యాపారం.
రైట్. అంటే ఈ వ్యాపారానికి మార్కెట్లో ఎంత స్కోప్ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మార్కెట్లో అంటే మనం ఈ వ్యాపారం చేయగలమా లేదా మీ డౌట్లో ఉంటే ఈ వ్యాపారం ఆల్రెడీ మార్కెట్లో స్కోప్ ఉంది. సరే, ఈ వ్యాపారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారు రిజిస్ట్రేషన్ రూపంలో రకరకాల కొనండి ప్రోత్సహిస్తూ ఉంది. ఇది కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 30 కిలోమీటర్ల చోట ఛార్జింగ్ పాయింట్స్ పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసింది. ప్రతి టోల్ గేట్ కాడ చెక్ పోస్ట్ ఉన్నాయి కదా, టోల్ గేట్స్ ఉన్నాయి కదా, టోల్ గేట్ కాడ ఛార్జింగ్ పాయింట్స్ పెడతా ఉంది. రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఛార్జింగ్ కూడా ఇంకా సమస్య లేకుండా, అంటే ఫ్యూల్ పెట్రోల్ పోయేవాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పోతాం. అయితే ఈ వ్యాపారానికి సంబంధించిన బలమైన 2 జీవోలు ఉన్నాయి. ఒక జీవో ఆల్రెడీ వచ్చేసింది, జీవో నెంబర్ 489. ఆ జీవో లెక్క ప్రకారం ఏంటంటే డీజిల్ బ్యాన్ కాబోతుంది 2027లో. బ్యాన్ అయ్యేటప్పుడు దానికి ఎగ్జాంపుల్ మీరు ఏ కార్ల షోరూమ్ కొనుక్కోండి, బ్యాటరీ ప్లస్ ఈవీ హైబ్రిడ్ బండి వచ్చేసినాయి. మీరు టయోటా పండి, హుండాయ్ పండి, మారుతి పండి. అంటే 2020లో డీజిల్ బ్యాన్ కాబోతుంది. 2029లో పెట్రోల్ మీద ఆంక్షలు రాబోతున్నాయి. దాని నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ ఉంది, ప్రతి బండి అనుసంధానం అయిపోతుంది ఆధార్ కార్డుకి. మీరు ఇంతకుముందు ఇప్పుడు దాకా మన 20K, 30K, 100K ఫుల్ ట్యాంక్ చేయమన్నాం పెట్రోల్, అవునా కదా? ఇక మీదట పెట్రోల్ బంక్ దగ్గర పోతే ఆధార్ నెంబర్తో పాటు డబ్బు చెప్పాలి. మీరు ఆధార్ నెంబర్ కొడతారు, కొట్టిన తర్వాత 30 రూపాయలకి 50 రూపాయలకి మీ ఇష్టం ఎంత పట్టించుకోండి. అంటే ఒక బండికి ఇన్ని లీటర్లని కేంద్రం నిర్ణయించబోతా ఉంది. ఎన్ని లీటర్లు అనేది అప్పటి క్యాబినెట్ నిర్ణయిస్తుంది అన్నారు. ఎన్ని లీటర్లు అనేది అప్పటి క్యాబినెట్ నిర్ణయిస్తుంది. రైట్. అయితే మన ఆధార్ కార్డు వచ్చిందా భారతదేశంలో? వచ్చినప్పుడు ఎవరైనా తీసుకున్నారా? ఆధార్ కార్డుకి బ్యాంకుకి లింక్ అన్నారు, మగవాళ్ళంతా లైన్లో నిలబడారు. ఆధార్ కార్డుకి గ్యాస్కి లింక్ అన్నారు, ఆడవాళ్ళంతా లైన్లో నిలబడారు. ఆధార్ కార్డుకి ప్యాన్కి లింక్ అన్నారు, ఉద్యోగస్తులంతా లైన్లో నిలబడారు. తీసుకున్నాం లేదా? ఎట్టయితే ఆధార్ కార్డు లింక్ అయిపోయిందో, అవసరం అయిపోయిందో అదే మాదిరి పెట్రోల్ బండ్లు 2029లో ఆల్మోస్ట్ నిర్మూలించబడబోతున్నాయి. అప్పుడు మనం మేలుకుంటే ఏముంటుంది? వేల లక్షల మందిలో మనం ఒకరమవుతాం. ఈరోజు మేలుకుంటే ఆ 1,00,000 మంది ముందు మనం ఉంటాం, మన వెనకాల కోట్ల మంది ఉంటారు. అంటే వివేకులం అవుదామా ఏమవుదామా అనేది మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లో పోదాం సార్. రైట్ సార్. ఇక్కడ ADMS బైక్స్ ఈ కంపెనీ 2020వ సంవత్సరంలో ధార్వాడ్, కర్ణాటక రాష్ట్రంలో స్థాపించబడిన కంపెనీ. ఈ కంపెనీ స్థాపించేటప్పుడు ఆ నలుగురు భయంకరమైన ఫైర్ కన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి. అయితే వాళ్ళ నలుగురులో ఏం ఫైర్ ఉందంటే చూసిరా అంటే బూడి తెచ్చే ఫైర్. చిన్నప్పటి నుంచి ఉంటారు కదా, కొంతమంది టాలెంటెడ్ ఉంటారు. దానికి 2 ఎగ్జాంపుల్స్ సబ్జెక్ట్లో పోతాయి. ఉదాహరణ ఎందుకంటే మనకు అర్థం అవడానికి, సమాజం మనం అర్థం చేయించడానికి ఉదాహరణ. నెంబర్ 1 ఉదాహరణ ఏంటంటే సార్, మనందరికీ అమ్మని గారు తెలుసు, ధీరుభాయ్ అమ్మని గారు. ఆయన 180 రూపాయలు నెల జీతానికి పనిచేస్తూ పెట్రోల్ పట్టేవారు. 180 రూపాయలు నెల జీతానికి. అలాంటి అమ్మని గారు లక్షల కోట్లకు అధిపతి అయినారు, అవునా కదా? పెట్టుబడి ఉంది ఆయన దగ్గర, కానీ లక్షల కోట్లకు అధిపతి అయినారు లేదా? ఎస్ సార్. నెక్స్ట్, క్రికెట్ ఎంతమంది ఆడతారు? ఒక మ్యాచ్లో 11 మంది ఆడతారు కదా క్రికెట్, భారత మ్యాచ్, ప్రపంచ మ్యాచ్ కానీ. దాంట్లో 2-3 పేర్లు మాత్రమే అయిపోతాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, 2-3. మిగతా వాళ్ళు పేర్లు రావు. ఆ 2-3 గెలవాలని వస్తారు సార్, ప్రయత్నిస్తారు. గెలవకపోయినా 6లు 4లు కొడతారు. వాళ్ళు ఆడిన 10 బాల్ ఆడిని నిరూపించుకుంటారు. మిగతా వాళ్ళు ప్రతి మ్యాచ్ ఆడతారు, కానీ వాళ్ళు ఆడాలని వస్తారు కాబట్టి ఆడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళు గెలవాలని వచ్చారు కాబట్టి మనమందరూ వారి పేరు ఎత్తుకుంటున్నాం, వారే బ్రాండ్ అంబాసిడర్లు ఎదుగుతున్నారు. ఎట్టయితే ఆ 2-3 ఉన్నారో ఆ నలుగురు ఆ కోవాకు చెందిన వాళ్ళు. అయితే ఈ నలుగురు ఏం చేశారంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, ఎదుగుతూ ఏమైంది, మన అశోక్ సార్ ఏమన్నారు, ఉద్యోగరీత్యా RBL బ్యాంక్ స్టేట్ హెడ్ అయిపోయినారు కర్ణాటక రాష్ట్రానికి. దిలావర్ సార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయిపోయినారు. మహేష్ సార్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ అయిపోయినారు. షాహిన్ మేడం విదేశీ వ్యవహారాల శాఖలో, అంటే అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఎక్స్పోర్ట్స్ రిపోర్ట్ ఉంటాయి, వాటిలో లక్షల జీతాలు. అంటే నలుగురు నెలకు 1.5 నుంచి 3 లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు. 1.5-3 లక్షల జీతం అంటే చిన్న డబ్బేం కాదు కదా. అయితే వారికి పీనట్స్ లెక్కన, అంటే చెనిగింజలు తిన్నట్టుకున్నాయి. 1,00,000-2-3 లక్షల జీతాలు అంటే నెలకి. ఇది కాదు లైఫ్. అంబానీదేనా లైఫ్, విరాట్ కోహ్లీదేనా, సచిన్ టెండూల్కరేనా, గవాస్కరేనా, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ మనలో ఎందుకు లేదు అని ఆ నలుగురు ఏం చేశారంటే, ఎప్పటి నుంచో ఉన్న ఫైర్ని తీసుకొచ్చి కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం అందరం, కరోనా టైంలో ఆ టైంలో తీసుకొచ్చి పెట్టారు. పెట్టి 2020 ఏం చేశారంటే వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ వ్యాపారాలకి స్వస్తి పలికారు. మార్కెట్లో ఏదో చేద్దాం, ఇదే కరెక్ట్ సమయాన్ని స్వస్తి పలికి ఏం చేశారు, ఫస్ట్ LED టీవీల ఫ్యాక్టరీ పెట్టారు. ADMS ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ ప్రస్తావించారు. పెట్టి LED టీవీల ఫ్యాక్టరీ పెట్టారు.
మన ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుభవం ఉంది మా మహేష్ సార్కి. ఆయన నాప్కిన్ బ్రాండ్ పెట్టారు. ఒక నాప్కిన్ లేడీస్ వాటర్ నాప్కిన్స్ ప్లస్ ఎల్ఈడి టీవీలు ఫ్యాక్టరీ పెట్టారు, నడిపారు. బతకడానికి బతకొచ్చు ఈ వ్యాపారం, కానీ బంగారు బతకడానికి గల వ్యాపారం ఇది కాదు. ఏం చేస్తే బంగారు బతకాలని తెలిసి అప్పుడు మనం ఏం చేశారంటే ఇది కాదు, మన భారతదేశానికి కాపీ పేస్ట్ టెక్నాలజీ ఉంది. ఏం టెక్నాలజీ? కాపీ పేస్ట్ టెక్నాలజీ. అంటే నథింగ్ బట్ ఏ వస్తువు భారతదేశంలో గుడ్డిగా రాదు సార్. విదేశాల్లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్న తర్వాతనే ఆ వ్యాపారం మన దేశానికి వస్తుంది. అలాగా నెక్స్ట్ మన భారతదేశానికి ఏ వ్యాపారం రాబోతా ఉంది అని చూస్తున్న తరుణంలో ఈ ఎలక్ట్రికల్ రంగం విచ్చలవిడిగా రాబోతా ఉందని గ్రహించి ఆ నలుగురు ఏం చేశారంటే అది కాదు ఇది చేద్దామని 2020లో ఫ్యాక్టరీ పెట్టాలి. ఏం కావాలి? పెట్టుబడి కావాలి. 150 కోట్లు పెట్టుబడి పెట్టారు. పెట్టి దేనికోసం పెట్టారు? 6 రకాల మోడల్ రెడీ చేశారు. 6 మోడల్స్, సొంత మోడల్స్ రెడీ చేసి 30% డబ్బుల్ని అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టారు, యాడ్స్ మీద ఖర్చు పెట్టి 2021 వరకు అమ్ముకుంటూ వచ్చారు సార్. సేల్ చేస్తూ వచ్చారు, ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఎంత ప్రమోట్ చేస్తూ వచ్చినా కేవలం 5,000 బండ్లే అమ్మగలిగింది కంపెనీ. దీనికి పూర్ సేల్ అంటారు సార్. అంటే పెట్టుబడి ఎక్కువ, సేల్ తక్కువ. ఎప్పుడైతే పెట్టుబడి ఎక్కువ, సేల్ తగ్గిందో ఎందువల్ల మనం మార్కెట్లో సక్సెస్ కాలేకపోతున్నాం? ఈ బైక్స్ ద్వారా మార్కెట్లో అయితే డిమాండ్ ఉంది సబ్జెక్ట్కి, కానీ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే ఒకటి అమ్మే విధానం అన్నా తేడా ఉండాలి, లేదా అమ్మే వస్తువు అన్నా తేడా ఉండాలి. సరే ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ విధానం ఉంది మన దగ్గర, ఏది అడ్వర్టైజ్మెంట్. అందరూ అదే విధానంలో పోతున్నాం, ఏ యాడ్స్ మీద డిపెండ్ అయ్యారు. అవునా కదా? మన పెప్సీ అని తెలుసు కదా, కోకోలా 20 రూపాయలు సార్. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 2 రూపాయల 3 రూపాయలు ఇస్తున్నాం. 2 రూపాయలు 70, 80 అంటారు, 3 రూపాయలు ఇస్తున్నాం. మిగతా 17 రూపాయలు ఆడిపోతా ఉంది. ఈ విధానంలో పోతాను, ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఏం మార్కెట్ అంటారు? ట్రెడిషనల్ మార్కెట్లో పోతాను. అదే ట్రెడిషనల్ మార్కెట్ సూపర్ అనుకుని వాళ్ళు చేస్తారు, అదే మార్కెట్లో వచ్చారు. ఫస్ట్ మనం ట్రెడిషనల్ మార్కెట్లో వచ్చాం బిజినెస్ తీసుకుని, ఎలక్ట్రికల్ బైక్ ఎత్తుకుని. అయితే సక్సెస్ కాలేకపోయినాం. అప్పుడు విధానాన్ని మార్చాలి, వస్తువు అన్న మార్చాలి. అది ఫస్ట్ ఏం చేసాం? వస్తువు కాడికి వచ్చాం. అరే మన వస్తువు బాగుందో లేదో మార్కెట్ సర్వే చేద్దాం. మార్కెట్లో సర్వే చేసి తెలిసింది ఏంటంటే ప్రజలైతే బండ్లు కొంటున్నారు, మన బండ్లు కొనడం తెలిసింది. అసలు ఏం బండ్లు కొంటున్నారంటే యాక్టివా, ప్యాషన్, డ్యూక్, ఎఫ్జెడ్, ఎఫెక్టివ్, ఎక్సెస్ బండ్లు, రకరకాల వాళ్ళు. అంటే లేడీస్ ఒక రకం, జెంట్స్ ఒక రకం, అఫీషియల్స్ ఒక రకం, యూత్ ఒక రకం, రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు రకరకాల బండ్లు ఉంటారు. సరే ఎవరితో టైప్ అవుదామంటే ఆ ఒక్కరితో టైప్ అవచ్చు, కానీ అందరితో టైప్ కాలేదు కదా. అప్పుడు ఏం చేసామంటే వీళ్ళు పెట్టుకుంటే కుదరదని మనం సొంతంగా 25 లైసెన్స్ అప్లై చేసాం కేంద్రంలో. మన దగ్గర ఫ్యాక్టరీ ఉంది, టెక్నీషియన్ టీం ఉంది, మెకానిక్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు అనేసి ఏ బండి అంటే బండి అమ్మితే ఇల్లీగల్. ఏం కావాలి? ఒక బండి మార్కెట్ రావాలంటే లైసెన్స్ ఉండాలి. 25 లైసెన్స్ అప్లై చేస్తే మనకి 23 లైసెన్స్ వచ్చాయి. భారతదేశంలోనే ఇన్ని లైసెన్స్ ఎవరి దగ్గర లేవు సార్. 23 లైసెన్స్లో ఏ ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ కూడా లేవు. అయితే ఇన్ని తీసి తర్వాత ఏం చేసాం? దాంట్లో 18 రకాల మోడల్ తీసుకొచ్చాం. ఎన్ని మోడల్ సార్? గట్టి చెప్పండి. 18 రకాల మోడల్. హై స్పీడ్, లో స్పీడ్, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్, బైక్స్. ఇన్ని మోడల్ ఎవరి దగ్గర లేవు భారతదేశంలో. ఇన్ని మోడల్తో పాటు ఆటోలు కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ముందుకు వచ్చాం. లైసెన్స్లు అన్నీ ఉన్నాయి. తీసుకొని ఏం చేసాం? అమ్మాలి కదా. అమ్మాలంటే ఏం చేసాం? ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసాం? ఇంతకుముందు ఉన్న హీరోలు, క్రికెట్ పక్కన పెట్టి ఈసారి బాలీవుడ్ పోయినాం. మన మోడల్ పెరిగినాయి, యావత్ భారతదేశం అమ్మాలంటే చేయాలి. బాలీవుడ్ని పట్టుకుందామని తిరిగితే రకరకాలు ఉన్నాడు. మీ దగ్గర మోడల్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. 60-70 కోట్లు అడిగారు ఒక హీరో. అయితే ఆ తరుణంలో ఏం చేశారంటే మనకు లాస్ట్ హృతిక్ రోషన్ గారు 16 కోట్లకి ఫైనలైజ్ అయితే ఆయన కూడా నేను 4 నెలల వరకు నేను రాలేను, ఫుల్ బిజీ అన్నారు. ఎప్పుడైతే 4 నెలలు టైం అడిగారో అప్పుడు కంపెనీ చేసిందంటే ఒక నెలకి 70 లక్షలు జీతాలు ఇస్తూ మనం టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్ మెయింటైన్ చేస్తున్నాం. 4 నెలలు అంటే ఇంకా 3 కోట్ల రూపాయలు నష్టపోతాం. ఇంకా మనం మార్కెట్లోకి వచ్చింది గెలవడానికి కోసం, నష్టాల కోసం రాలా. ఇంకా 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసి 3 కోట్లు నష్టపోయేదానికన్నా ఏం చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పి అప్పుడు మన ఎండి గారు ఏం చేశారంటే, చాలా షార్ప్ బ్రెయిన్ ఉన్నవారు మన అశోక్ నగర్ ఎండి గారు. ఆయన చేశారంటే ఏం చేస్తే మన బైక్స్ ప్రతి భారతీయ కుటుంబంలో నిలబెట్టగలం అని యోచిస్తున్న సమయంలో ఆయన తన ఇంటి కోసం బెడ్ కొన్నారు. అదొక పెద్ద స్టోరీ. అయితే ఆ బెడ్ బాగుంది, ఏముంది బాగుంది అని చెప్పి మార్కెట్లోకి పోవడంతో ఆయన ఇంటికి కొన్ని లక్షల రూపాయలు డబ్బు వచ్చింది. ఆయన బెడ్ తిరగలే, ఆయన ప్లేస్లో ఆయన కూర్చొని ఆఫీస్లో కూర్చున్నా సహచర బ్యాంక్ మేనేజర్ వచ్చి వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళు వచ్చి పోతా నా మా ఇంట్లో ఒక బెడ్ ఉంది, వాడాను, గమ్మను నువ్వు కొనుక్కో, నీ హెల్త్ కూడా బాగుంటుంది అన్నాడు. ఆయన బెడ్ ఎత్తుకోలే, బెడ్ చూపిలా. ఎవరు అమ్ముతారో వాళ్ళు నెంబర్ ఇచ్చుకుంటూ పంపించాడు. ఆయనకి కొన్ని లక్షల రూపాయలు డబ్బు వచ్చింది, ఆగిపోయింది కూడా. అయితే ఏదో ఎవరితో వస్తువు బాగుంది అంటే బాగా ముడిపోయింది కదా, అదే ఫార్ములా మన బండ్లకు పడితే ఎందుకు సక్సెస్ కాలేము, ఆ ఫార్ములా కనుక్కోండి అని చెప్పారు అశోక్ సార్. చెప్పడంతో అశోక్ సార్ చెప్పిన ఫార్ములా
అది మార్కెట్లో ఎంఎల్ఎం అన్న పేరుతో, నెట్వర్క్ అన్న పేరుతో రకరకాల సంస్థలు రకరకాల పేర్లతో విరాజిల్లుతూ పబ్లిక్లో బాగా ఉంది. అయితే దానికంటూ అసలు మనకు చట్టం ఉందా లేదా, ఏదన్నా చేయాలని కానీ చట్టబద్ధత ఉందని అయితే అప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2021 అని మార్కెట్లో ఒక చట్టం వచ్చింది. మార్కెట్లో అంటే పార్లమెంట్లో. ఎప్పుడైతే 2016లో చట్టం రూపొందింది, 19లో ముసాయిదా అయింది, 2021లో పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం కూర్చున్న వింటాన్న వ్యాపారం చట్టబద్ధత కలిగిన వ్యాపారం, లీగల్ బిజినెస్. ఓకే, ఈ వ్యాపారం ఇప్పుడు చట్టం ఏందో ఈ 10 రకాల మోడల్ని ఈ రెండింటిని తీసుకుని మార్కెట్లోకి ఎంటర్ అయినాం సార్. మార్కెట్లో ఎంటర్ అయితే మార్కెట్లో ఏముంది, సవా లక్ష ప్రశ్నలు ఉన్నాయి. బ్యాటరీ బండ్లు కాలిపోతాయి, పేలిపోతాయి, ఎక్కువ బరువు లాగవు, ఇవి నీళ్ళలో పోతే షార్ట్ అయిపోతున్నాయి, అంటే కాలిపోతున్నాయి, ఇవి స్పేస్ దొరకవు, సర్వీస్ ఉండదు అనేది ఒక అపోహ ఉంది మార్కెట్లో. వాటికి ఆన్సర్ ఇస్తే తప్ప మనం సక్సెస్ కాలేము. అప్పుడు గమనం చేసిందంటే రైట్ అని చెప్పేసి దానికి ఆన్సర్ ఇద్దాం. నెంబర్ 1 ఏంది, కాలిపోతాయి, పేలిపోతాయి. మనం అందరం మొబైల్ వాడుతున్నాం ఎప్పటి నుంచో. అయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఏదైతే మాట్లాడడం ఎక్కువసేపు మాట్లాడుతున్న మొబైల్ ఏమైంది, హీట్ ఎక్కినా పర్లేదు మాట్లాడాలంటే బ్యాటరీ ఉబ్బిపోతుంది, ఉబ్బినా పర్లేదు మాట్లాడితే పేలిపోతుంది. ఇప్పుడు అట్లా మొబైల్ పేలుతున్నా న్యూస్లో వచ్చింది విన్నామా, ఇప్పుడు పేలుతున్నాయి మొబైల్ ఫోన్స్. ఒకప్పుడు పేలేవి, ఇప్పుడు ఎందుకు పెళ్ళాలా, అప్పుడు వాడబడ్డ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇప్పుడు వాడుతున్న బ్యాటరీ లిథియం అయాన్. ఇప్పుడు మీ అందరి చేతుల్లో జోబుల్లో ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్ ఏ బ్యాటరీ వాడుతున్నారు అదే బ్యాటరీ మన బండిలో ఉంది. కాబట్టి ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ చేసినాం. ఈ బ్యాటరీకి కాలకుండా లిథియం కూడా కలుగుతుంది, దాన్ని మనం పాస్పేట్ అనే ఒక మెటీరియల్ వాడి ఫైర్ ప్రూఫ్ చేసాం, చల్లబడి చేసాం. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, 10 సంవత్సరాల లైఫ్ ఉన్న బ్యాటరీ ఇస్తున్నాం. నెంబర్ 3, కేవలం 10 రూపాయల కరెంట్ అంటే 2 యూనిట్ల కరెంట్ ఎక్కిస్తే ఎంటీ బ్యాటరీలో 80 నుంచి 120 కిలోమీటర్లు జర్నీ చేయగల సత్తా స్తోమతలో బ్యాటరీ ఇస్తున్నాం. నెంబర్ 4, 3 సంవత్సరాలు గ్యారంటీ వారంటీ ఇస్తున్నాం. నెంబర్ 5, రిపేరబుల్ రీయూజబుల్ బ్యాటరీ ఇస్తున్నాం. అంటే 3 ఏళ్ళ తర్వాత బ్యాటరీ మార్చాలంటే అవసరమే లేదు. ఈ మాదిరి సెల్స్ ఉంటాయి మన బ్యాటరీలో, ఎన్ని పోయినా తీసి కొత్త సెల్ వేస్తే మళ్ళా లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రిపేరబుల్ రీయూజబుల్ బ్యాటరీ ఇస్తున్నాం. క్లియరా సార్ బ్యాటరీ గురించి? ఓకే. నెంబర్ 2, మోటార్. బరువు ఎక్కువ లాగన్నారు కదా, మనం ఏం చేసామంటే జర్మన్ టెక్నాలజీ పోస్ట్ మోటార్ వాడుతున్నాం. మీరు ఏడన్నా ఆటోలో 9 మంది ఎక్కినా లాగడం కష్టం, అలాంటిది 9 మంది మనం ఎక్కి బండితో నడిపిన రికార్డు వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అంటే పవర్ఫుల్ దమ్మున్న మోటార్ వాడుతున్నాం. నెంబర్ 3 సార్, బ్యాటరీ మన నీళ్ళ పోతే పనిచేయమన్నారు. మనం ఏం చేసామంటే సబ్మెర్సిబుల్ టెక్నాలజీ వాడాం. బోర్ మోటార్ నీళ్ళలో ఉంటుందా బయట ఉంటుందా? నీళ్ళలో ఉంటుంది. ఆ టెక్నాలజీ ఉన్న మోటార్ వాడాము. మీరు నీళ్ళలో పోయినా మన బండి ఏమీ కాదు. 4వది, బ్యాటరీ బండ్లు ఊరిన పనికిరావు, సర్వీస్ లేదు, విరిగిపోతాయి. మన దగ్గర 1400 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి యావత్ భారతదేశంలో. దాంట్లో మన సర్వీస్ సెంటర్లో కూర్చొని మాట్లాడుతున్నాం మీటింగ్ కూడా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మన బ్యాటరీ బండ్లకి అన్బ్రేకబుల్ పడించాం. అక్కడక్కడ రోడ్లలో టబ్బులు చేసి కొడతా ఉంటారు, ఇరగని ఏ మెటీరియల్ అయితే వాడతారో దాన్ని అక్రోలిక్ మెటీరియల్ అంటారు. మనం సౌత్ ఆఫ్రికా ఇంపోర్ట్ చేసుకుని అన్బ్రేకబుల్ బాడిచ్చాం. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాన్ని తట్టుకునే కెపాసిటీ ఈ బండికి ఉంది. ఓకే రైట్ సార్. ఇది కాకుండా ఇంకేం కావాలి, దమ్ము ఉంది, నీళ్ళలో పని కాదు, ఎంతమంది వేసి లాగైతే అన్ని మైనస్ మనం చేసాం, మార్కెట్ని ప్లస్గా మార్చేసాం. నెక్స్ట్ ఫీచర్స్ సార్, ముందుకు పోతుంది మన బండి, వెనక్కి పోతుంది, రివర్స్ గేర్ ఉంది, యాంటీ థెఫ్ట్ అలారం. ఏమైనా పట్టుకుంటే సౌండ్ చేస్తుంది, సౌండ్ చేసినా పర్లేదు. ఏమైనా దొంగతనం చేయడం ముందుకు లాగితే వెనక్కి లాగితే బండి, వెనక్కి పోతే ముందుకు పోతుంది, ముందుకు చదవకపోగా రకరకాల సౌండ్ చేస్తుంది. దొంగ చేస్తాడు. 4వది ఏం చేసిందంటే, 3వది ఏం చేసిందంటే కంపెనీ సెన్సార్స్ పెట్టింది, బ్రేక్లు ఉన్నా సైడ్ స్టాండ్ ఉన్నా మూమెంట్ ఇవ్వదు. 5వది ఏం చేసింది, మొబైల్ ఎవరు ఫోన్ చేస్తున్నా చూసుకుని ఆండ్రాయిడ్ ఫెసిలిటీ ఇచ్చింది మా స్క్రీన్లో. ఇలాగా మనం అన్ని ఆప్షన్స్ మనం ఇచ్చుకుంటూ సక్సెస్ఫుల్గా 2,36,000 బండ్లు ఈ 5 సంవత్సరాలు. ఎవరైతే మీరందరూ 2,36,000 మంది తర్వాత వచ్చిన వారే తప్ప వారికన్నా ముందు వారు కాదు కదా. అంటే ఆల్రెడీ 8,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా డబ్బు వస్తుంది, 5 ఏళ్ళ నుంచి ఎంత చేస్తున్నారు చెప్పడానికి నేను ముందుకు వచ్చిన ప్రధాన సభ్యుల్లోకి. ఇప్పుడు అరగంట టైం తీసుకున్న అందుకోసం అరగంట క్లోజ్ చేస్తున్నాను. రైట్ సార్, మన దగ్గర 75,000 రూపాయలు బండి నుంచి 2 లక్షల రూపాయలు బండి దాకా సార్. ఎంతవరకు ఎంత ఉంటుంది? 75 నుంచి 2 లక్షల రూపాయలు ఉంది. ఏ బండి కొనాలన్నా 15,000 రూపాయలు అడ్వాన్స్ డౌన్ పేమెంట్ అనే పర్చేస్ ఆర్డర్ ఉంటుంది సార్. ఎంత కట్టాలి? అడ్వాన్స్ డౌన్ పేమెంట్ 15,000. ఏ బండి అయినా ఒకటే రేట్, కట్టిన ఒకే నిమిషంలో బండి చేస్తాం. చెప్పండి, 1 మినిట్లో బండి చేస్తాం. కొనడానికి కోసం 360 రోజులు టైం ఇస్తాం. అందరూ ఒకే కొంటారు కదా, కస్టమర్ రేపు కొంటాడు, 6 నెలలు కొంటాడు, రేపు వచ్చే నెల కొంటాడు. మన దగ్గర రాబోయే బండి కొంటాడనే కూడా కస్టమర్ ఉంటారు, అవునా కదా. అయితే 1 ఇయర్ టైం కూడా ఇస్తుంది కంపెనీ. రైట్, అయితే మీ పేరు షరీఫ్ గారు. షరీఫ్ భాయ్
కస్టమర్ ఈ బైక్ కస్టమర్ ఏం చేశారంటే ₹1,00,000 బండి ఎంచుకున్నారు. మోడల్ ₹1,00,000 ఎగ్జాంపుల్ ఇది. మన ₹1,00,000 బండి కావాలని షోరూమ్ వెళ్ళిపోతారు. తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి. అయితే ఏ బండి ఎంత కట్టాలని చెప్పాను? అందరు గట్టి చెప్తేనే 15,000 కట్టంగానే 85,000 బ్యాలెన్స్ ఉంది. అవునా? ₹1,00,000 ఏంది? ఎంఆర్పి. 15,000 ఏంది? అడ్వాన్స్ బుకింగ్, అడ్వాన్స్ డౌన్ పేమెంట్. బ్యాలెన్స్ ఎంత? 80,000. అయితే ఇక్కడ చిన్న నోట్ ఉంది సార్ గమనిక. ఎందుకంటే మీ యొక్క సివిల్ స్కోరు మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది డౌన్ పేమెంట్. అయితే మీరు కట్టిన 15,000 కాక ఇంకా 5,000 ఎక్స్ట్రా అడగవచ్చు, 20,000 ఎక్స్ట్రా అడగవచ్చు. అంటే మీ సివిల్ స్కోర్ బ్రహ్మాండంగా ఉందనుకోండి, 100% లోన్ ఇచ్చేస్తుంది. మీ సివిల్ స్కేల్ ఆటోమేటిక్గా ఉంటే కొంచెం డౌన్ పేమెంట్ పెరిగింది, కానీ మీరు కట్టే 15,000 డౌన్ పేమెంట్లో లెస్ అయిపోతాయి. అది పరిగణించబడుతుంది అంటే కట్టిన డబ్బు అనేసి. రైట్ సార్. 85,000 కదా బ్యాలెన్స్. 85,000 ఎవరు కట్టాలి? కస్టమర్ కట్టాలి. ఎవరైనా ఎలక్ట్రికల్ బైక్ కస్టమర్ క్యాష్ కడతారా అని అడుగుతుంది కంపెనీ. అంటే ఎంఆర్పిలో ₹10,00,000 ఎంఆర్పి తగ్గిపోయింది. అంటే దేనికోసం కట్టారు 15,000? బండి కోసం. అవునా? అయితే ఎప్పుడైతే బండి కోసం ఎంఆర్పి తగ్గిపోయింది, కంపెనీ ఏమంటారంటే షరీఫ్ గారు మీకు ఒక బిజినెస్ ఇస్తామండి, ఈ బిజినెస్ కన్నా మీరు ఎస్ అని అడుగు పెడితే మీకు ఇప్పుడు ఈఎంఐ తీసుకున్నారు అనుకోండి, 12 నెలల 10 నెలల 2 నెలలు 30 అనేది కస్టమర్ చాయిస్, అది ఆయన ఇష్టం. అయితే ఈ ఈఎంఐ ఎవరు కట్టాలి? ఇక్కడ షరీఫ్ గారు కస్టమర్ కట్టాలి. కంపెనీ ఏమంటారంటే షరీఫ్ గారు మీకు బిజినెస్ ఇస్తామని చేస్తే మీ ఈఎంఐలన్నీ ఫ్రీ అవుతాయి. చేయాలని రూల్ లేదు. ఇప్పుడు దాకా ఎన్నో బండ్లు వాడారా మీరు? అమ్మారా? ఏ బండి అన్నా మీ బతుకు మార్చిందా షరీఫ్ గారు? మీ పెట్రోల్ బంక్ మీరు పెట్రోల్ మీరు పెట్టారా? మీ ఈఎంఐలు మీరే కట్టారా? పక్క కంపెనీ వచ్చి కట్టిందా కదా? భారతదేశంలోనే ఫస్ట్ టైం పాన్ ఇండియాలో ఒకే ఒక ఆర్ఎన్సీ బైక్స్ కంపెనీ బండితో పాటు బిజినెస్ ఇస్తూ ఉంది. అది చేయాలని రూల్ లేదు. చేస్తే ఈఎంఐలు ఫ్రీ అయిపోతాయి, చేస్తే మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ ఫ్రీ అయిపోతుంది, చేస్తే మీ పిల్లల ఫీజులు ఫ్రీ అయిపోతాయి, చేస్తే మీకున్న అప్పులు తీర్చొచ్చు, చేస్తే మీ బతుకు బంగారు బతుకు అవుతుంది. షరీఫ్ గారు చేయాలని రూల్ లేదు. మళ్ళా చెప్తున్నా, చేస్తే మీ లైఫ్ అవుతుంది. అయితే చేయడానికి కోసం రూపాయి కట్టాల్సిన ఉందా? ఈ బిజినెస్ చేయడానికి కోసం ₹1 కూడా కట్టాల్సిన ఉందా? 0 ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? ఓకే. ఎప్పుడైతే చేయడానికి ఎస్ అంటారా కదా, ఫ్రీగా వస్తే పిల్లలు అడుగుతా ఉందా? అవునా? ఎస్ అనేసి షరీఫ్ గారు చేశారంటే అడిగేశారు సార్. అడిగేసి నేను చేస్తాను సార్ అన్నారు. చేస్తాను. మీ పేరు భయ్యా? ఇబ్రాహిం గారు చెప్పారు. ఇబ్రాహిం గారు ఏమని చెప్పారు సార్? ఇబ్రాహిం గారు షరీఫ్ గారు పెట్రోల్ బండి వాడుతున్నారా? రోజుకి ఎంత పెట్రోల్ వేస్తారు? 2.5-3 లీటర్స్. ఓ మంచి కస్టమర్ అంటే ₹200 ₹300 రోజు పెట్రోల్ వేస్తే నెలకి ఎంత అయింది ఇబ్రాహిం గారు? 6,000-7,000 అయింది. నెలకి 6,000 అయితే సంవత్సరానికి 72,000 అయింది. ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు? ఒక 7-8 years. 8 years 9 years. సరే 10 ఏళ్ళు అనుకున్నాం. ఎందుకు ఒకరి కోసం 10 ఏళ్ళు 72,000 అంటే ₹7.5 లక్షలు తగలబెట్టారు. ₹7.5 లక్షలు కట్టని కాల్చేశారు సార్ ఇబ్రాహిం గారు. ఆయనకి తెలియదు పాపం. ఆయనకి తెలియక చెప్పేవారు లేక పెట్రోల్ పర్యావరణాన్ని బొక్క పెట్టారు, తద్వారా మీ జోబులు బొక్క పెట్టారు. 2 బొక్కలు పడాయి. 3వ బొక్క పెద్ద బొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థ. అయితే ఇది చెప్పేవారు లేక చేశారు తప్పంతా. ఎప్పుడైతే చెప్పేవారు షరీఫ్ గారు వచ్చారు కాబట్టి మీ జ్ఞానోదయం కలిగించారు షరీఫ్ గారు. నిజమే కదా? అది ఇది కాకుండా రెండోది ఏమన్నారంటే ఆ ₹7,000 మనం మీరు పెట్టుకుంటే ఈఎంఐ కడితే బండి సొంతం అయిపోతుంది. ఆ బండి ఇంతకుముందు మీరు వాడేవారు బండి, మీ ఈఎంఐ మీరు కట్టారా? మీ పెట్రోల్ మీరే పెట్టారా? ఎన్ని 10 ఏళ్ళ నుంచి పెట్రోల్ పడుతున్నారు కదా? ఎన్నాళ్ళ నుంచి? 10 ఏళ్ళ నుంచి పెట్రోల్ పడతా అంటే ఏ పొద్దున్న పెట్రోల్ బంక్ ఓనర్ సన్మానం చేశాడు మీకు? ఈ 10 ఏళ్ళ నుంచి ఏ పొద్దున్న టీ తాగుతారా షరీఫ్ అన్నాడా? ఇబ్రాహిం అన్నాడా? అనలేదు కదా? ఏ పొద్దున్న మంచి వర్షంలో పెట్రోల్ పడుతుంది, షరీఫ్ లోపల వర్షం తగ్గకపోతుందని మానవత్వాన్ని చూపించాడా? అలాంటి పెట్రోల్ బంక్ ఎందుకు మాటికి పోతున్నావు షరీఫ్ భాయ్? అదేదో ఒక అడుగు మా ఏడిఎంఎస్లో అడుగు పెట్టు, నీ భవిష్యత్తు మారిపోతుంది, బతుకు మారిపోతుంది, బండి సొంతం అయిపోతుంది. ₹1 నువ్వు చేతించి పెట్టినవసరంలా నీ బుర్ర నీ టాలెంట్ ఉపయోగించి బండి ఫ్రీ అయిపోతున్నారు. ఫ్రీగా వస్తుందంటే పెట్రోల్ ఏదో పెనాయిలో తీసుకుంటాం, బుర్రను పెట్టడానికి పెద్ద మ్యాటర్ కదా. ఎస్ అని ఒక అడిగేశారు ఇబ్రాహిం గారు. ఏసీ ఏం చేసేది సార్? ₹2 లక్షల బండి ఇస్తున్నారు. ఎంత బండి? ₹2 లక్షల బండి ఇస్తున్నారు. ₹1,00,000 బండికి 10,000 కట్టాలి. 2 లక్షలకి ఎంత కట్టాలి? ఏ బండి అయినా కట్టాల్సిన 1,80,000 లోన్ ఇచ్చాం. నేను ఇంతకుముందు చెప్పిన నోట్ మీ యొక్క ఆధార్, మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మీ యొక్క సివిల్ మీద డౌన్ పేమెంట్ ఆధారపడి ఉంటుందని. అదే ఆధార్ మీద మీకు బాగుంది స్టేట్మెంట్ సార్ది షరీఫ్ గారిది, బ్రహ్మాన్ ఇబ్రాహిం గారు బాగుంది. 1,80,000 లోన్ ఇచ్చాం. షరీఫ్ అంటే ఇబ్రాహిం గారి డబ్బు కంపెనీలో ఉందా? కంపెనీలో డబ్బు ఇబ్రాహిం గారి దగ్గర ఉందా? 10,000 కట్టారు, 1,80,000 మనమే లోన్ వేసి ఇచ్చాం.
10,000 గొప్పనా 1,80,000 గొప్పనా? 1,80,000 గొప్ప. అంటే ఒక అడుగు ముందు షోరూంలోకి వేస్తే మేము 9 అడుగు ముందుకు వచ్చి బండి ఇచ్చాం 1,80,000 డబ్బు ఇచ్చి, అవునా కదా? అంటే ప్రజల డబ్బు మన డబ్బే ఉల్టా బండి రూపంలో ప్రజలకు ఇస్తున్నాం. రైట్. ఎవరు చెప్తే కొన్నారు మీరు బండి? షరీఫ్ గారు చెప్తే బండి కొన్నారు. క్లియరా? షరీఫ్ గారు చెప్తే ఇబ్రాహిం గారు బండి కొన్నారు. చెప్పిన వారికి కంపెనీ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 5,000 ఇస్తుంది. ఎంత ఇస్తుంది సార్? 5,000. గట్టి చెప్పండి. 5,000. ఇది ఎక్కాలి బుర్రకి. దాని తర్వాత ఒకరికి చెప్పిన ఇచ్చేస్తుంది సార్, ఒకరికి చెప్పినా ఇచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ 2 ఇద్దరు చెప్తాను. రెండవ వ్యక్తి మన బాలాజీ గారు, ఆమోస్ బాలాజీ గారు. ఆమోస్ బాలాజీ గారు చెప్పడంతో ఆమోస్ బాలాజీ ఏమనంటే, అన్న షరీఫ్ అన్న, మా ఇంట్లో ఆల్రెడీ 2 బండ్లు ఉన్నాయి, ఈ బండి ఆడబెట్టుకోమంటా. నాకు సివిల్ స్కోరే లేదు. సివిల్ స్కోర్ లేకపోతే మనం లోన్ ఇస్తాం, అది వేరే. సివిల్ స్కోర్ లేదు నాకు. ఈఎంఐలు అంటేనే అలర్జీ, ఇంట్రెస్ట్ అంటేనే పెద్ద తరగనొప్పి. ఎంత అవుతుందన్నా? నేను జెన్యున్గా కష్టపడడానికి 24 గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా. నా నెలకి లక్షల డబ్బులు కావాలి. ఏం కావాలి? లక్షల డబ్బు కావాలి. నా లైఫే మారిపోవాలి. నేను చెప్పావు కదా బిజినెస్ అంతా వినిన తర్వాత బాలాజీ గారు నోరుతారు, అంతా విన్నారు కదా. వినిన తర్వాత మీ ఉద్దేశం ఏంటని ఈ మాట చెప్పారు. చెప్పడంతో బాలాజీ గారు ఏం చేశారంటే క్వశ్చన్ వేశారు షరీఫ్ గారికి. నాకు నెక్స్ట్ లెవెల్ పోవాలనుకుంటున్నా, నా ఆర్థిక వ్యవస్థ మారాలనుకుంటున్నా, నాకు ఇప్పుడు బండి అవసరం లేదు. రకరకాల కస్టమర్లు ఉంటారు, ఆ రకం బాలాజీ గారు చెప్పడంతో ఓకే అనేసి మీకు ఏం సలహా ఇచ్చారంటే, బండి కొనడానికి ఎంత టైం ఉంది? 300 గంటల టైం ఉంది. అయితే ఫస్ట్ బాలాజీ గారు చేయండి, బిజినెస్ చేయండి, వచ్చిన డబ్బుతో బండి కొనుక్కోండి. బండి కొని వ్యాపారం చేస్తే బంగారు వ్యాపారం జరిగింది. బండి కొనకుండా వ్యాపారం చేస్తే అంతంత వ్యాపారం జరిగింది. అంతంత కావాలా కొండంత కావాలా అనేది నిర్ణయించుకోండి. ఫస్ట్ అంతంత కోసం అడుగు పెట్టండి. అంతంత కోసం అడుగు పెట్టండి. అడుగు పెట్టి ఒకసారి గుర్తు చూడండి, బండితో చేస్తే వ్యాపారం బాగుంటుందా, లేదా బండి లేకుండా వ్యాపారం చేస్తే బాగుంటుందా? మీకే సమాజం నేర్పిస్తుంది. నేర్పించిన తర్వాత నిర్ణయం తీసుకుని చెప్పి ఆ అవకాశం ఆయనకి వదిలేరు. 10,000 కట్టించారు. ఎవరు చెప్తే కట్టారు 10,000? బాలాజీ గారు. షరీఫ్ గారు చెప్తే బాలాజీ గారు 10,000 కట్టారు. ఇంతకు 2 లక్షల రూపాయలు బండి కొన్నారనేసి ఇబ్రాహిం గారు కంపెనీ 5,000 ఇచ్చిందండి. ఇబ్రాహిం గారు ఎంత కట్టారు? 2 లక్షల రూపాయలు పెట్టుకున్నారు కదా. సరే, ఇబ్రాహిం గారు ఎంత ఇచ్చింది కమిషన్ మీకు? ఇన్సెంటివ్ 5,000 ఇచ్చింది. ఇప్పుడు కేవలం 10,000 కట్టారు. ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు. కానీ కంపెనీ మా పెద్ద మనసు చేసి 5,000 ఇచ్చేస్తా ఉంది. 2 లక్షల బండి కొన్న రోజు 5,000. కేవలం డౌన్ పేమెంట్ కట్టి బండి బుక్ చేసుకున్నా వచ్చేది 5,000. ఎందుకు బతికినా 1,00,000 సచ్చినా 1,00,000 అన్నట్టుగా మనం ఏ తీసుకున్నా దక్కదు. అడుగు పెడితే 5,000 వస్తాయి. ఓకే, ఎంత వచ్చింది మొత్తం? 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలు టీడీఎస్, రీపర్చేస్, మెయింటెనెన్స్ టోటల్ 25% కట్ అయ్యి 7,500 రూపాయలు అకౌంట్లో మన షరీఫ్ గారు అకౌంట్లో పడతాయి. ఎవరు పడతాయి? ఫస్ట్ పేమెంట్ 7 వర్కింగ్ దినాలు, అంటే 7 పని దినాల తర్వాత పడతాయి ఫస్ట్ పేమెంట్. ఎన్ని రోజులు? ఫస్ట్ పేమెంట్ 7 వర్కింగ్ డేస్, అంటే వర్కింగ్ 10 దినాలు, 10 రోజులు అవుతుంది. అంటే మిగతా రోజులు జరుగుతుంటాయి. ఫస్ట్ పేమెంట్ మాత్రమే, దాంట్లో డైలీ పేమెంట్స్. ఓకే, పడితే ఎప్పుడు పడతాయి? మీ అకౌంట్లో మొదలు పడతాయి. అయితే ఏ పని అయితే షరీఫ్ గారు చేశారో అదే పని ఇబ్రాహిం గారు బాలాజీ గారు చేయమని సలహా ఇచ్చారు. ఇవ్వడంతో మార్కెట్లో ఏదన్నా కొత్త వస్తువు జనం ఏం చేశారు? ఎగబడతారు మన మీదకి. ఎంత పడింది, ఎలా పడుతుంది, ఎంత పోతుంది, 2 ఇస్తామని అడుగుతారు లేదా? అయితే ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు వచ్చేదాకా చూసారు కానీ 100 మంది రానట్టుగా నేను వెళ్ళిపోయినారు. ఎవరు? ఇబ్రాహిం గారే. మార్కెట్ తన స్నేహితులు, శ్రీనివాసులు, బంధువులు అని చెప్తే 10 మంది చెప్తే 8 మంది డౌన్ పేమెంట్ కట్టారు. బండ్లు బుక్ చేసుకున్నారు. డెలివరీ అయితే ఏమొస్తే మాకు చెప్తారు. కేవలం బుక్ చేసుకున్నారు. దాని తర్వాత బాలాజీ గారు ఫోటో చూపించారు. నువ్వు బండి లేదు కదా, ఈయన జరిగినంత వ్యాపారం జరగదు. ఎందుకు? బండి లేకుండా చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ బండితో వ్యాపారం బాగా జరిగింది. బండి లేకుండా పోవడంతో ఒక 6 మంది చేశారు. 6 మంది డౌన్ పేమెంట్ కట్టారు. రాత్రి ఎప్పుడైతే మా తిరుపతిలో డేట్ మారింది, మీ ఊర్లో ఎప్పుడైతే మారిందో మా సాఫ్ట్వేర్ కట్ ఆఫ్ చేస్తుంది, లెవెల్ అయిపోతుంది. 8లో ఆరిపోతే మా గురువు 2 అన్న. మీ గురువు 2 రైట్ సార్. 8 ఎవరు సార్? ఇబ్రాహిం గారి స్నేహితులు. వారు ఎవరో కూడా షరీఫ్ గారు తెలియదు. ఈ 6 మంది ఎవరు? బాలాజీ గారి స్నేహితులు. వాళ్ళు ఎవరు కూడా షరీఫ్ గారు తెలియదు. ఇక్కడ వచ్చారు నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అవునా కదా? అంటే వీళ్ళందరూ 8 మంది ఎవరు? ఎలక్ట్రికల్ బైక్ కస్టమర్స్. 50 మంది ఎవరు సార్? ఎలక్ట్రికల్ బైక్ కస్టమర్స్. ఎవరన్నా కస్టమర్స్ ఏడా? బాగా గుర్తుపెట్టుకున్నాం. అందరూ 2 వీలర్ కస్టమర్స్ సార్. ఓకే, 8లోకి ఇక్కడ 8 చేతులు కింద 2 వెళ్ళిపోతే ఏమవుతాయి? 8లో 2 వెళ్ళిపోతాయి సార్. 6లో 8 వెళ్ళిపోతే 2 కిందకి వెళ్ళిపోయినాయి. ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 6 ఉంటాయి కదా. జత అంటే ఇద్దరా ముగ్గురా? 6 1 2 3 4 5 6 జతలు సార్. ఒక జతకి కంపెనీ
ఇస్తుంది సార్. ఎంత ఇస్తుంది? 3,000 సార్. 3,000 ఇస్తుంది. ఎక్కడ కూడా సున్నా కూడా తగ్గేది లేదంటుంది మన వాళ్ళు. 6 3 ఎంత సార్? 18,000. పని ఏం చేశారు? ఇబ్రాహిం గారు మళ్ళీ బాలాజీ గారు పని చేశారు. డబ్బు ఏమో షరీఫ్ గారు అమౌంట్ పడింది. సొమ్ము ఒకరిది, ఒకరిది. పని ఏమో వాళ్ళతో చేశారు. డబ్బు మీరు నేను ఎక్కడున్నా ఇప్పుడు ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసి 60,000 నా అకౌంట్ వస్తాయి. రాత్రి 12 వరకు ఎంత వస్తుందో తెలీదు. ఎంత వస్తా ఉన్నాయి? వీటి వస్తున్నాయి సార్. సరే ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. సరే అప్పటి నుంచి గమనిస్తున్నా ఇబ్రాహిం గారు నా అకౌంట్లో ఎంత వస్తుందో చెప్పడం లేదే, బాలాజీ గారు నా అకౌంట్ ఎంత చెప్పలేదు అని గమనిస్తున్నా. అయితే బాలాజీ ఇబ్రాహిం గారు టీం ఎంతమంది? మొత్తం 8 మంది కదా. 8 మంది ఇబ్రాహిం గారు ఏం చేశారంటే 1 2 3 4 5 6 7 8 అని ఈ మాదిరి టీంని చేశారు. ఫస్ట్ ఇద్దరికి ఎంత వస్తుంది? ఎట్టయితే ఇబ్రాహిం షరీఫ్ గారికి 5,000 వచ్చిందో అదే మాదిరి ఇబ్రాహిం గారికి కూడా 10,000 వస్తుంది. అవునా కదా? సిస్టమ్ ఎవరికన్నా ఒకటి 5 ఏళ్ళ నుంచి ఇదే సిస్టమ్ రన్ అవుతుంది కంపెనీలో. జతగా ఎంత ఇచ్చింది కంపెనీ? 3,000. ఎట్టయితే 3,000 షరీఫ్ గారికి ఇచ్చిందో 1 జత 2 జతలు 3 జతలు 4 జతలు 4 3 12 10 + 12 ఎంతండి? 20,000. షరీఫ్ గారి మాట నమ్మి వచ్చిన ఇబ్రాహిం గారు 15,000 కట్టారు. 2 లక్షలు బండి తీసుకొని పెట్రోల్ బంకు పోయే బెడకు తప్పింది. ఆయన హ్యాపీగా ఉన్నారు. అది కాక 22,000 డబ్బు వచ్చింది సార్. ఎంత వచ్చింది సార్? 20,000. వచ్చిన డబ్బుతో ఈఎంఐ కట్టొచ్చా? వచ్చిన డబ్బుతో కరెంట్ బిల్ కట్టొచ్చా? వచ్చిన డబ్బుతో ఇంటికి సరుకులు ఇవ్వచ్చా? వచ్చిన డబ్బుతో కనీసం ఏదైనా పిల్లలకి తీసిచ్చా? సంతోషం ఉంటారా లేదా ఫ్యామిలీ? కస్టమర్ చేశారు, బండి బుక్ చేసుకుని ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు భారతదేశంలో ఏ బండి డబ్బు ఇచ్చిందా? ఏడిఎంఎస్ బండి డబ్బు ఇస్తుంది సార్. బండితో పాటు వ్యాపారం చేశారు, డబ్బు వచ్చింది. ఇంకా బాలాజీ గారు, ఆమోస్ బాలాజీ గారు టీం ఎంత ఉంది? 6 మంది ఉన్నారు. ఇది బాగా వినండి సార్. అప్లైన్ మాట విన్నారు, ఇది చేసుకున్నారు. 4 కస్టమర్లు ఈ పక్క, 2 కస్టమర్ని ఈ పక్క వేశారు. ఫస్ట్ ఇద్దరికి సారీ ఇట్లా పరిచయం చేశారు సిస్టమ్ని. 2 పరిచయం చేశారు. 4 2 పరిచయం చేశారు సిస్టమ్కి. ఫస్ట్ ఇద్దరికి ఎంత వస్తుంది సార్? ఎట్టయితే షరీఫ్ గారికి ఇబ్రాహిం గారికి 5,000 10 వచ్చిందో అదే మాదిరి వస్తుంది. ఎవరికి? బాలాజీ గారికి 5,000 10 వచ్చింది. జతకి ఎంత వస్తుంది? 1 జత 2 జతలు 3 4 పాటేసుకోవాలి. జతలేదని జత కలిసి 1 2 అయిపోయింది. 2 జత 2 3 ఎంత? 6 10 + 6 సార్ 16,000 రూపాయలు. బాలాజీ గారు అమోస్ బాలాజీ గారు కట్టిన డబ్బు 1,400 షోరూంలో కాసుకున్నారు. ఏ షోరూంలో వచ్చింది నేను ఇస్తాను బాలాజీ రండి అని. అది కాక ఇదేం డబ్బులు? 16,000. దేనికోసం కూడా పెడతాను డబ్బులు? బండి కొందామనేసి నేను బండి వ్యాపారం చేసి బండి కొంటా, నా బంగారు బతుకోవాలనే ఉద్దేశంతో అడిగి పెట్టడం వల్ల 16,000 డబ్బు వచ్చింది. సంతోషం లేదా బాలాజీ కస్టమర్? కట్టారు, అది ఇంకా బండి కొనడానికి టైం ఉంది కానీ కొనలేదు. ఇక్కడ డబ్బు కూడా సంపాదించుకున్నారు. రైట్. అయితే షరీఫ్ గారికి పెద్ద సర్కిల్ ఉంది భారతదేశంలో. మన శివ గారు మన ఇక్కడ నుండి బార్డర్లో పోయి జాబ్ చేస్తున్నారు. నాకు తెలిసి గౌహటి అస్సాంలో పనిచేస్తున్నారు. పనిచేస్తున్నారు సార్? అస్సాంలో పనిచేస్తున్నారు. షరీఫ్ గారి స్నేహితులు శివ గారు పనిచేసే ప్రతి ఒక్కరు నిత్యావసరం వస్తుంది కదా 2 వీలర్ అనేది. అది తెలుసుకున్న షరీఫ్ గారు శివ గారికి ఫోన్ చేసి, శివ గారు మీరు పెట్రోల్కి అనవసరం తగలబెడుతున్నారని మీ జాబ్కి భారతదేశ ఆర్థిక వ్యవస్థని, తద్వారా పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు సార్. అది ఏదైతే లాస్ అవుతా ఉందో ఆయనకి నెల ఏదైతే తెలియక లాస్ అవుతున్నారు ఖరాబ్ చేస్తున్నారు, ఆ డబ్బుని మిగిలిపెట్టి బండి తీసుకోండి సార్ అని ఒక ఐడియా ఇచ్చారు. ఈ ఐడియా ఇబ్రాహిం గారు ఇచ్చారు. ఐడియా విన్న శివ గారు అవును కదా అని గ్రహించి అస్సాంలో గౌహటిలో పోయి బండి తీసుకున్నారు. తీసుకోగానే సాఫ్ట్వేర్ టీమ్ సిస్టమ్ ఏం చేస్తే ఇది చేసింది శివ గారిని. నైట్ 12 అయింది. డేట్ మారింది కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు 8లో 2 పోతే 6 పోతే 2 కదా. 2 ఒకటే ఒకటి సేల్ అయింది. ఏం వ్యాపారం జరగల. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? గట్టి చెప్పండి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని బిజినెస్ అని జరిగింది? ఒకటి జరిగింది. 2లో 1 పోతే ఎంత? ఇక్కడ 1 ఉంటుంది కదా. 1 జత కిందకి వెళ్ళిపోతాయి. 1 జత జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 3,000. గట్టి చెప్పండి సార్. 3,000 ఇస్తుంది. ఓకే. ఎవరు చెప్తే శివ గారు బండి కొన్నారండి? షరీఫ్ గారు చెప్పిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి కంపెనీ? 5,000 డైరెక్ట్. డౌటా? 5,000 సార్. 5 + 3 సార్. మీకు ఎంత చెప్పాడు? 8,000 రూపాయలు సార్. కేవలం ఒక ఫోన్ కాల్ వల్ల 8,000 రూపాయలు సంపాదించుకున్నారు శివ గారు సార్. షరీఫ్ గారు ఏమైంది సార్? ఎట్ట పోయింది? ఏడమంటే నాకు ఎట్ట వస్తుంది? డౌట్ వచ్చిందా లేదా? మీ ఫోన్ పేరు నెంబర్ ఇచ్చారు సార్. నేను ఒక 50,000 డబ్బు సార్. మీ అకౌంట్ నెంబర్ చెప్పలా, మీ పేరు చెప్పలా, ఏ ఊరు చెప్పలా, ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పలా, అకౌంట్ ఏం చెప్పలా, 50,000 వెళ్ళిపోతాయి కదా.
ఎట్లా మీ అకౌంట్ ఆపైపోతాయో అంటే మీ అకౌంట్కి అనుసంధానం చేశారు, ఆధార్కి అన్ని లింక్ చేశారో అట్లా మా కంపెనీ కూడా బండికి ఆన్లైన్లో అనుసంధానం చేసింది కాబట్టి ఎక్కడ బండి కొన్నా మీ అకౌంట్ పడిపోతాయి. అయితే మన ఏడిఎంఎస్ సంస్థకి అడ్వర్టైజ్మెంట్ అనే భూతం లేదు కాబట్టి ఎవరి కస్టమర్ లోపలికి వచ్చినా సార్ నమస్తే కూర్చోండి సార్, ఎవరి ద్వారా వచ్చారు అంటే బంగారు పండు లోపలుతారు, మధ్యలో ఎవరి ద్వారా వచ్చారని అడుగుతారు. చెప్పడంతో ఫలానా షరీఫ్ ద్వారా వచ్చామని చెప్పడంతో శివ గారికి బండి ఇచ్చారు, తీసుకున్నారు, 8 వచ్చాయి. మరుసటి పొద్దున్నే ఆమోస్ బాలాజీ ఉలిక్కిపడారు. ఆమోస్ బాలాజీ గారు ఉలిక్కిపడారు సార్. దేనికి సార్? ఏడిఎంఎస్ నుంచి 3000 వచ్చాయని మెసేజ్ వచ్చింది. దానికి ఎంత వచ్చింది? 3000. ఏడిఎంఎస్ 3000 వచ్చాయని మెసేజ్ వచ్చింది. నేను పనిచేయాలి ఓడమ్మ ఆనంద ఎమ్మెల్యే ఓడమ్మ పడవని డైలాగ్ ఉంది, ఓడమ్మ పడవని ఎగిరి కూర్చొని 3000 ఎందుకు సార్ వచ్చాయి నా డౌట్ వచ్చి. నేనైతే బిజినెస్ చేయాల, నా కింద ఎల్లయ్య పెద్దయ్య చిన్నక్క పెద్ద కొన్న 6 మంది ఫోన్ చేశారు, మీరు ఎవరన్నా బిజినెస్ చేశారా? ఎవరు చేయలేదు సార్, ఈరోజు బుకింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా మేము చేయలే. నేను చేయలే అంటే బాలాజీ చేయలేదు, బాలాజీ గారికి ఉన్న 6 మంది బిజినెస్ చేయలే. చేయకపోతే డబ్బు వస్తుంది సార్, కానీ 3000 వచ్చిన మెసేజ్ వచ్చింది. ఇంకా వదిలేదు లేదని షరీఫ్ గారికి ఫోన్, ఎవరు జాయిన్ చేయించారు సార్, మీరు బిజినెస్ ఎవరు పని చేశారు? షరీఫ్ గారు కదా, షరీఫ్ గారు ఫోన్ చేశారు. షరీఫ్ గారు నాకు ఏడిఎంఎస్ నుంచి 3000 పడ్డాయి కాబట్టి మీకు కాల్ చేస్తున్నా సార్, ఎల్లయ్య పుల్లయ్య చేసింటే ఎల్లయ్య పుల్లయ్య చేసేవాడిని, ఏడిఎంఎస్ వచ్చాయి కాబట్టి మీకు కాల్ చేస్తున్నా, ఎందుకు సార్ నాకు 3000 పడ్డాయి అని ఫోన్ చేశారు. అడిగితే షరీఫ్ గారు ఏమన్నారంటే ఉల్టా, నీకు ఎన్ని చేతులు ఉన్నాయి బాలాజీ గారు? ఎన్ని చేతులు ఉన్నాయి మీకు? చేతులు ఎన్ని ఉన్నాయి? డౌటేనా? అంటే కదా, ఎట్టయితే మీకు 2 చేతులు ఉన్నాయో ఈ వ్యవస్థకి ఈ సిస్టమ్కి 2 దారులు, 3వ దారి లేదు. ఒక దారి పేరు ఇబ్రాహీం రహదారి, 2వ దారి పేరు బాలాజీ రహదారి. నాకు ఇంకొక దారి వచ్చింది కానీ వ్యవస్థ లేదు, పెట్టడానికి స్థలం లేదు కాబట్టి ఆ దారి పేరు శివ. నా స్నేహితులు ఉన్నారు అస్సాం. ఎందుకు అస్సాం అన్నానంటే ఈ వ్యాపారం భారతదేశంలో ఎక్కడన్నా చేయవచ్చు, పాన్ ఇండియా బిజినెస్ ఇది, ఏ ఒక జిల్లాకో రాష్ట్ర వ్యాపారం కాదు, యావత్ భారతదేశ వ్యాపారం కాబట్టి అది అస్సాం ఉన్నాయి. అయితే ఆయన ఏడేశాను నేను, బాలాజీ నీ కిందేశాను వేయడంతో 3-4 జతలు ఉన్నాయి కదా, ఆ 3కి శివగారు జత అయినారు. జతకి ఎంత కంపెనీ 3. నేను పనిచేస్తే 10,000 వచ్చింది, నా కింద టీం పనిచేస్తే 6,000 వచ్చింది, నా పైన నా సీనియర్ పనిచేస్తే 3,000 వచ్చింది. ఎవరు పనిచేసినా డబ్బు వస్తూ ఉంది. ఈ సిస్టమ్ రావాలంటే మీ అప్లైన్ దిమాగ్ బాగా ఉండాలి. ఏముండాలి? అప్డేటెడ్ అప్లైన్ ఉండాలి, షార్ప్ ఉండాలి. అప్పుడు బిజినెస్ సపోర్ట్ అనేది ఎక్కడ చేసినా సిస్టమ్ ద్వారా పోతా ఉంటే ఆటోమేటిక్ సిస్టమ్ తప్పిస్తుంది. ఇక్కడ మన షరీఫ్ గారు ఎవరు, అశోక్ గండి సార్ ఎవరు, ఆయన సిస్టమ్ చేసి వదిలేశారు. ఎవరు సిస్టమ్ ఫాలో అయితే వాళ్ళ డబ్బు అటువంటి దాన్ని పడతా ఉంటాయి. ఆ మాదిరి పడ్డాయి బాలాజీ గారికి. ఇదేదో బాగుంది కదా, హ్యాపీ కదా, కస్టమర్ పని చేస్తే వచ్చింది, ఎవరో పని చేస్తే వచ్చింది, పని సీనియర్స్ పని చేస్తుంది, హ్యాపీయే కదా బాలాజీ గారు? ఎట్టయితే హ్యాపీ అన్నారు, ఈ డబ్బుని ధ్యానిస్తాం సార్. భారతదేశంలో అతి పెద్ద డబ్బు ఈ అడ్వర్టైజ్మెంట్స్ పోతా ఉంది. మన అశోక్ సార్ ఆ అడ్వర్టైజ్మెంట్ తీసేసి ఆ హీరోలు క్రికెటర్లకి డబ్బు ఇస్తే ఒకసారి వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ చెప్పేటప్పుడు కూడా టీవీ చూడడం లేదు, టీవీ ఛానల్ మార్చేస్తున్నారు, టీఆర్పీ పడిపోతా ఉంది. అలాంటి వాటికి అనవసరంగా తగలబెట్టేదానికన్నా ఆ డబ్బు ఏదో కస్టమర్కి ఇస్తే, కస్టమర్ దాన్ని స్వీకరిస్తే ఆ కస్టమర్ చెప్పుకుంటా పోతానంటాడు. తన యూస్ ఫస్ట్ చేస్తాడు, పర్చేస్ చేస్తాడు, యూస్ చేస్తాడు, రికమెండ్ చేస్తాడు. బై ది ప్రోడక్ట్, యూస్ ది ప్రోడక్ట్, దెన్ రికమెండ్ ది ప్రోడక్ట్. ఆ ఫార్ములా ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆటోమేటిక్ ఏమవుతాం మనం? సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి చాప కింద నీరు మారిపోతా పోతా 2,36,000 మంది ప్లస్ కస్టమర్స్ అయిపోయినాం సార్. దీనికి ఎంత ఖర్చు అయింది సార్? 142 కోట్లు ఖర్చు అయిపోయింది. మన లాంటి వాళ్ళకి డబ్బు ఇచ్చింది 142 కోట్లు. ఇది మార్చి వరకే, ఇంకా ఎక్కువైపోయింది, 182 కోట్లు అయిపోయింది. ఇప్పుడు నేను పాత లెక్క చెప్తున్నాను. అంటే ఎప్పుడు కూడా కంపెనీ సెప్టెంబర్ లెక్క, సారీ పాత లెక్కేది, ఇంకా కొత్త లెక్క రాలా. సరే సార్, ఇక్కడికి అర్థమైందా డబ్బు ఎంత అడిపోయింది? అడ్వర్టైజ్మెంట్ అనే భూతానికి ఖర్చు పెట్టి డబ్బంతా కస్టమర్కి అంతా, మన కస్టమర్ దేవుళ్ళు కూడా అట్లా కస్టమర్కి అంతా ఇచ్చుకుంటే అశోక్ సార్ చేశాడు. కస్టమర్ని లక్షాధికారులని కోటీసులు చేశాడు. కొన్ని వందల మంది కోటీశ్వరులు మన యాడమ్స్లో ఉన్నారు, కొన్ని వేల మంది లక్షాధికారులు ఉన్నారు. లక్షాధికారులు తెలుసు కదా, 99,99,000 వరకు కూడా లక్షాధికారి. ₹1 తగ్గినా కోటీశ్వరుడు కాలేడు. అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా ₹1,000 తీసుకున్న వాళ్ళు అయితే లెక్కే లేదు సార్, 1,00,000 మంది పైన ఉంటారు, ₹1,000 తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక సిస్టమ్ ఫాలో అవుతుంది మన యాడమ్స్. ఈ సిస్టమ్ చట్టబద్ధత అంటే లీగల్గా భారతదేశ ప్రభుత్వం చట్టం ఎప్పుడు తయారు చేస్తుందో చట్టాన్ని ఒప్పుకునే సార్. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అని చెప్తాము, 3 చెప్పేసి వదిలేస్తా. అయితే ట్రాఫిక్ గైడ్లైన్స్ తెలుసు కదా, ట్రిపుల్ రైడ్ చేయకూడదు, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ పోకూడదు, సిగ్నల్స్ పాటించాలి. గైడ్లైన్స్ కోసం చెప్తున్నాయి. చట్టం దాన్ని. ఈ చట్టం ఏమంటుందంటే నెంబర్ 1 ఓన్ ప్రొడక్ట్,
తన వస్తువు తానే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మనం చేస్తాం 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకి. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్? భారతదేశంలో 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టరీ ధార్వాడ్, రెండో ఫ్యాక్టరీ ధార్వాడ్, మూడో ఫ్యాక్టరీ ధూలే, నాలుగవది అజ్మేర్, ఐదవది తూప్రాన్ హైదరాబాద్, ఆరవది కొచ్చిన్, ఏడవది తిరుపతి మా ఊరు. 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఫ్యాక్టరీ ఉంది, మన జిల్లాలోనే ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఇది కాకుండా 1400 షోరూమ్ ఉన్నాయి, 1400 సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి. రిపేర్లు వస్తే సర్వీస్ ప్రతి 1400 సర్వీస్ సెంటర్లో 2000 మంది పైచీలు సర్వీస్ చేసే టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర. ఇది కాకుండా ఫ్యాక్టరీలో మన దగ్గర 1800 మంది స్టాఫ్ ఉన్నారు అన్ని ఫ్యాక్టరీలో. వాళ్ళకి ఒక 70 లక్షలు ఇచ్చే వాళ్ళు 1,36 లక్షలు పోతున్నాయి జీతాలు. వాళ్ళు బిజినెస్ ఎవరు చేయరు, ఓన్లీ బండి రెడీ చేస్తారు అంతే వాళ్ళు. ఇది మన ఆర్థిక వ్యవస్థని పుంజుకుంటూ భారతదేశాన్ని నేషనల్ లెవెల్ తీసుకుపోతాం. అయితే ఈ యొక్క మార్కెట్లో ఏదైతే 5% రేషియోలో ఉందో 95% మార్కెట్ని ఫిల్ చేయాలి. ఎవరు చేయాలి? మనం చేయాలి. ఎవరు ఎంత చేస్తారో వాళ్ళ అకౌంట్ అంత డబ్బు వస్తుంది. మార్కెట్ ఖాళీగా ఉంది, ప్రజల్లో అవగాహన కూడా మొదలైపోయింది. ఒకప్పుడు ఇదే టీవీఎస్ కంపెనీ కొనద్దు, హీరో కంపెనీ కొనద్దు, కాలుతా అయిపోతాయి అన్నారు. ఎప్పుడైతే ప్రజల్లో రెవల్యూషన్ అవగాహన మొదలుపెట్టారో ఇంకా మార్కెట్లో వాళ్ళ షేర్ పడిపోతుంది, వాళ్ళే తయారు చేయడం మొదలుపెట్టారు. టీవీఎస్ వాడు ఐక్యూబై నామకరణంతో, బజాజ్ వాడు చేతక నామకరణంతో, హోండా వాడు 6G ఈవాన్ నామకరణంతో అన్ని కంపెనీలు ఈవీలు తయారు చేస్తున్నాయి. అయితే వాళ్ళ దగ్గర ఒక్క 2 మోడళ్లతో చేస్తున్నారు సార్. మన దగ్గర ఉన్న మోడల్ ఎవరి దగ్గర లేవు. గర్వంగా కాళ్ళు ఎత్తుకొని కోట్లు సంపాదించుకుని చేయొచ్చు చట్టబద్ధతగా, లీగల్గా. అయితే ఎవరిలో ఎంత టాలెంట్ ఉంటుందో అంత డబ్బు వస్తుంది ఇక్కడ. అయితే భగవంతుడు అందరు టాలెంట్ ఇస్తాడు, పిచ్చోడు తప్ప. ఒక పిచ్చోడికి టాలెంట్ ఉన్నది కాబట్టి వాడు ఏదైనా తింటాడు పాపం. అయితే టాలెంట్ ఉన్న మనతో పిచ్చోడు కాదు కదా, మంచి జ్ఞానం ఉంది కదా. అయితే జ్ఞానికి ఏం కావాలి? మన ఫ్యామిలీ బాగుపడాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఆర్థికంగా ఏమి కావాలనేది కొనగలిగిన సత్తా స్తోమత కావాలి. ఏం చేయాలి? మనలో ఉన్న టాలెంట్ తీయాలి సార్. ప్లీజ్ ఏం చేయాలి? టాలెంట్ తీసి బయట పెట్టి మనం కన్నా వృద్ధి కడిగి దాన్ని కన్నా పైకి తీస్తే మీ టాలెంట్ మిమ్మల్ని ఆడుకో తీసుకుపోతుంది. మీ ఫ్యామిలీ యొక్క మంచి నెక్స్ట్ లెవెల్ పోతారు. ఇది కాక డబ్బు వచ్చింది అందరికీ. షరీఫ్ గారికి, ఇబ్రాహిం గారికి, బాలాజీ గారికి, మన శివ గారికి డబ్బు వచ్చిందా? డబ్బుతో పాటు కంపెనీ చేస్తా ఉంది. ఎప్పుడైతే 2 బండి డెలివరీ కదా, ఒక బండి ఇబ్రాహిం గారికి ఉన్నారు, రెండో బండి శివ గారికి ఉన్నారు. 2 బండి డెలివరీ అవగానే కంపెనీ చేస్తా ఉంది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనే కార్యక్రమాన్ని తెలుగులో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు 2 బండి డెలివరీ అవగానే ఎప్పుడైతే 10 బుక్ అయినాయి సార్, వాళ్ళు ఎవరో కూడా షరీఫ్ గారికి తెలియదు, ఇబ్రాహిం గారి టీము, బాలాజీ గారి టీము 10 అవగానే మనం టీవీ ఫ్యాక్టరీ పెట్టని చెప్పాను కదా, ఆ టీవీ ఫ్యాక్టరీ రిలేటివ్ పడుతుంది. ఎప్పుడైతే టీము 30 అవగానే థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది సార్. పాస్పోర్ట్ ఉందా? లేకపోతే డౌట్ పడదు, తీసుకోండి. థాయిలాండ్ పోవాలి. 3 nights 4 days ఖర్చంతా కంపెనీ. పాస్పోర్ట్ లగేజ్ మాత్రమే షరీఫ్ గారి. షరీఫ్ గారే కాకుండా ఇక ఎవరి కింద ఆ టీం వస్తే వారిది. ఓకే, ఈ టీం కాస్త 50 ఎప్పుడైతే అవుతుందో మీకు 60 టీవీ ఎల్ఈడి పట్టిస్తుంది వర్త్ ఆఫ్ 1 lakh సార్. ఎప్పుడైతే టీం 100 అవుతుందో, ఇంతకుముందు ఎక్కడికి వచ్చారు మీరు? విన్నారా? డౌటా? ఈసారి కంపెనీ దుబాయ్ పంపిస్తుంది సార్. 4 nights 5 days ఖర్చంతా కంపెనీదే. ఎప్పుడైతే టీం 100 నుంచి 250 అవుతుందో మీకు 2 లక్షల రూపాయలు విలువైన బంగారం ఇస్తుంది సార్, గోల్డ్ గిఫ్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే టీం 500 అయిపోతుందో, ఇప్పుడు దాకా మీరు ఏడాది ఆడిపోయినారు. ఇప్పుడు కంపెనీ యూరోప్ దేశాల్లో మీకు నచ్చిన దేశం పోయి రండి అంటుంది. మొత్తం 7 days 8 nights యూరోప్ ప్యాకేజ్ చేస్తుంది ఖచ్చితంగా కంపెనీది. ఎప్పుడైతే టీము 1000 మంది రాగానే ఇప్పటికైతే హోండా కంపెనీ అయిపోయి 18 లక్షల విలువైన హోండా కార్ ఇస్తా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే మన కార్ రాబోతుందని చెప్పాను. ఆడమ్స్ ECD నామకరణం అయిపోయింది. అది కార్ వచ్చిన తర్వాత మన కార్ ఇస్తుంది. అది 700 థ్యాంక్ యూ సార్, 700 మైలేజ్ 1000 మైలేజ్ R&Dలో ఉంది. ఆ కార్ వచ్చేదాకా హోండా కార్ ఇస్తుంది. రైట్. ఎప్పుడైతే మీ టీం 2500 మంది 2500 అయితే సొంత ఇల్లు ఉందా? ఉంది కదా? లేకపోతే 25 లక్షల రూపాయలు హౌస్ ఫండ్ ఇస్తుంది సార్. 25 lakhs హౌస్ ఫండ్ ఇస్తుంది. ఒకరు ఉంటే ఒక ఫ్లోర్ వేసుకోండి, పైన ఉంటే ఫ్లోర్ వేసుకోండి, లేకపోతే ఇల్లు కొనుక్కోండి. 20 లక్షలు ఇస్తుంది. మీ టీం ఎప్పుడైతే 5,000 అవుతుందో 50 లక్షల విలువైన ఆడి కార్ సార్, లగ్జరీ. ఆల్రెడీ ఏం కార్ ఉంది ఇప్పుడు మీకు? ఎంత ఉందో హోండా కార్ ఉంది. అది భార్యకి ఇచ్చేయండి, మిస్సెస్కి ఇచ్చేయండి. ఈ కార్ మీరు పెట్టుకోండి. దాంతో ఈ టీం మీద 10,000 అవుతుందో 1 కోటి రూపాయలు విలువైన జాగాలు కార్ ఇస్తుంది. ఇంకేం కావాలి సార్? ఇది దీనికి దానికి నో టైం లిమిట్, నో టైం లిమిట్, నో టార్గెట్స్, నో కండిషన్స్, నో రిస్ట్రిక్షన్స్. మీరు 1 సంవత్సరంలో 10 చేయండి, టీవీ తీసుకోండి. 10 ఏళ్ల తర్వాత 20, 30 చేయండి. 10 రోజుల తర్వాత చేయండి, 100 రోజులు చేయండి, మీ ఇష్టం.
ఇక్కడ నోట్ అని మీరు జాయిన్ అయినారు అంటే మీరు జాయిన్ కాదు, మీరు బుక్ చేసుకున్నారు బండి, బుక్ చేసుకున్న 100 రోజుల లోపల చేయకపోతే ఎంత అయిపోతుందని ఆ సిస్టమ్ ఉంది. ఎందుకు లేదు? మనది ప్యూర్లీ ఆటోమొబైల్ కంపెనీ. ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ చట్టబద్ధ అయిందో, డైరెక్ట్ సెల్లింగ్ మించిన వ్యాపారం ప్రపంచంలోని ప్రపంచ దేశాల్లో లేదు, భారతదేశంలో అంతర్గతం లేదు. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రపంచాల్లో వేరే దేశాల్లో విరాజిల్లుతుంది. అతి త్వరలో భారతదేశంలో ఈ వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ చాలా స్పీడ్ అవబోతుంది. ఎందుకంటే దీనికంటూ చట్టాలు వచ్చేసాయి. చట్టాలు లేనప్పుడే విచ్చలవిడిగా అమ్ముడిపోయినాయి. చట్టాలు వచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవిస్తూ వ్యాపారం చేయాలి. ఆ చట్టంలో నేను 3 కండిషన్స్ చెప్పైనా మనం టాపిక్ మాట్లాడింది. నెంబర్ 1 కండిషన్, ఓన్ ప్రొడక్ట్. తన వస్తువు తానే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మన ఫ్యాక్టరీలో చేస్తున్నాం. తన వస్తువుకి తన షోరూమ్లో పెట్టాలి. ఏడిఎంఎస్ పడలేదా? ఎక్స్క్లూసివ్ ఏడిఎంఎస్ షోరూమ్ పెట్టాలి. అలాంటి 14 షోరూమ్లు ఉన్నాయి. ఇచ్చే వస్తువుకి గ్యారంటీ వారంటీ ఇవ్వాలి. 3 ఏళ్ళ గ్యారంటీ వారంటీ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత సర్వీస్ ఇవ్వాలి. మన టెక్నీషియన్ సర్వీస్ ఆగిపోయింది, బండి ఆగిపోయింది, పనిచేయాలంటే అన్నీ చేస్తున్నాం. చట్టాన్ని గౌరవిస్తున్నాం. నెంబర్ 2 కండిషన్, టీడీఎస్. ఇచ్చే మీకు ఏదైతే డబ్బు ఇస్తుందో కస్టమర్కి దానికి ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయాలి. మన టీడీఎస్ అని తెలుసు కదా, ట్యాక్స్ డిడక్టబుల్ మనీ, అది కట్ చేయాలి. మనం ఆల్రెడీ కట్ చేస్తున్నాం 5%. ఇచ్చే ఎంత ఎంచుకోవడానికి ఇది కాదు. ప్రతి కంపెనీ తన స్లాబ్ పెట్టుకోండి అని చెప్పింది. నేను ఎంతైతే ఇవ్వగలరో అంత అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పింది. ఒక ఐడి మీద అంటే ఒక బండి మీద మనం ఒక డిస్ట్రిబ్యూటర్ 50,000 దాకా సంపాదించుతూ ఒక్క రోజులో సార్ ఇంత డబ్బు ఎవరికి రాదు సార్. పర్ డే 50,000 పర్ డిస్ట్రిబ్యూటర్కి. కాబట్టి ఇక్కడ పెద్ద ఏమంటారు స్కోప్ ఉంది, ఎంత అంటే అంత సంపాదించడానికి. కాబట్టి దీంట్లో మనం చట్టాన్ని గౌరవిస్తూ ఈ కండిషన్స్ అన్ని మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి చట్టబద్ధతగా మనం ఈ వ్యాపారం గత 5 ఏళ్ళ నుంచి చేస్తూ 2,36,000 మంది ప్లస్ కస్టమర్స్తో విరాజిల్లుతున్నాం. ఇది ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్పా. టైం ఉందంటే మొత్తం ప్రోడక్ట్ గురించి చెప్తా. ఇంకా దీని వెనకాల ఆటోస్ ఉన్నాయి, మన కార్లు ఉన్నాయి, వాటికి ఎంత కమిషన్ వస్తుంది. నేను బండి బుక్ చేస్తే ఇది వచ్చింది, డెలివరీ అయితే మళ్ళీ ఇంకోటి ఉంది. ఇది కాకుండా మన దగ్గర 101 ఎసెన్షియల్ పార్ట్స్ ఉన్నాయి. మీకు కట్ అయ్యే 10% మీకు ఇది ఉంది కదా ఇన్సెంటివ్, రీపర్చేస్ అమౌంట్. ఈ రీపర్చేస్ అమౌంట్తో మీ డౌన్ లైన్లో ఎవరు ఏం కొన్నా, వారంటీ కోసం వస్తువులు కొన్నా చాలా పెద్ద డబ్బులు వస్తుంది. అంటే సింగిల్ ఏమంటుందని, మల్టీ లెవెల్ ఏమంటుంది, జనరేషన్ ప్లాన్ ఉంటుందని. ఆ జనరేషన్ ప్లాన్ కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవగాహన కదా కలగబోతాను కొంచెం. ఒక్కసారి అవగాహన కలిగిందా దీనికన్నా 10 డబ్బు దాంట్లో వస్తుంది సార్. ఇదంతా ఒకసారికి ఇచ్చాను, ఇది ఎక్కిపోతుంది. అందుకే నేను ఆ జనరేషన్ ప్లాన్ గురించి డెప్త్లో పోయినంటే ఈ ప్లాన్ ఎత్తిపోతుంది బుర్రలో. మనం ప్రజెంట్ ఈ ప్లాన్ మీద ఉన్నాం. కాబట్టి ఇది ఎక్కిన ప్రతి ఒక్కరికి ఎక్కకపోయింటే ఎక్కించుకోండి. ఏదన్నా సందేహాలు ఉంటే ఈ డౌట్ అడిగితే ఏమన్నా ఫీల్ అవుతారని అనుకోబాకండి. ఎందుకంటే మార్కెట్ మాకు 29 నెలల నుంచి చాలా జ్ఞానం కలిగించింది. కాబట్టి ఈ డౌట్ మొహాన్ని అడగండి. నేను జంకు లేకుండా బెనుకు లేకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. కారణం మార్కెట్ నాకు నేర్పించింది. కాబట్టి సార్ ఎటువంటి భేషాజనం కానీ ఇంకోటి ఏమి లేకుండా ధైర్యంగా హ్యాపీగా చేద్దామా? ఎట్లా చేద్దాం?